జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశంలో దళిత సోదరుల పేరు చెప్పి ఓట్లు దండుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే దళిత సోదరులను హిందూ సమాజం నుంచి విడగొట్టి వాళ్ళను మత మార్పిడి చేయాలనుకునే గుంట నక్కలు కూడా మన చుట్టూ చాలానే ఉన్నాయి. వాటి గురించి మీకు తెలిసే ఉంటుంది. దీనికి సంబంధించి ఒక దళిత ద్రోహులైన ఒక పార్టీ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నియోజకవర్గం, అంటే ఇది ఫైజాబాద్ పార్లమెంట్కి వస్తుంది అన్నమాట. ఈ అయోధ్య నగరానికి దగ్గరలో రాయ్పట్టి చిరందపూర్ అని చెప్పి ఒక గ్రామం ఒకటి ఉన్నది. ఆ గ్రామంలో దళిత సోదరులతో పాటు మైనార్టీల జనాభా ఎక్కువగా ఉంటుంది. అయితే సరిగ్గా సెప్టెంబర్ 2వ తారీఖున ఒక దళిత మైనర్ బాలికను ఒక జిహాదీ, ఒక జాంబిగాడు అత్యాచారం చేసినాడు. ఈ రాయ్పట్టి చిరందపూర్ గ్రామంలో ఎవరూ లేని సమయం చూసి, అంటే అక్కడ అత్యాచారం జరిగిన ఆ టైంలో ఎవరు లేని సమయం చూసి ఈ దళిత మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినాడు. ఇక అత్యాచారం చేసిన ఆ జిహాదీ గాడి పేరు ఏంటంటే షహబాన్. ఏం పేరు? షహబాన్. అర్థమవుతుంది మీకు? ఇక ఆ దళిత మైనర్ బాలిక తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఏంటంటే బీజేపీ నాయకులకు చెప్పడంతో బీజేపీ నాయకులు ఏం చేసినారంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు తీసుకొని పోయి చక్కగా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించినారు. దీంతో అయోధ్యలో ఇలాంటి అత్యాచారం జరగడంతో ఈ విషయం ఉత్తరప్రదేశ్లో వైరల్గా మారిపోయింది. ఇక పోలీసులు ఈ అత్యాచార నిందితుడి కోసం తీవ్రంగా గాలించడం ప్రారంభించారు. అయితే సెప్టెంబర్ 5వ తేదీన ఒక మోటార్ సైకిల్ మీద పారిపోతున్నటువంటి ఈ అత్యాచార నిందితుడైన షహబాన్పై ఉత్తరప్రదేశ్ పోలీసు వాళ్ళు కాల్పులు జరిపి, అర్థమవుతుంది మీకు, కాల్పులు జరిపి మరీ పట్టుకున్నారు. ఇక ఈ షహబాన్పై కఠినమైన సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి వీడిని తీసుకుపోయి లోపలేసినారు. అర్థమవుతుందా? అంటే ఇక ఈ షహబాన్కు కనీసం 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉండదన్నమాట. మరీ ఓవర్ యాక్షన్ చేస్తే ఎన్కౌంటర్ కూడా కావచ్చు. తెలుసు కదా యోగి రూల్ ఎట్టుంటుందా ఉత్తరప్రదేశ్లో, అట్లా. అయితే ఈ నిందితుడి కుటుంబానికి ఉత్తరప్రదేశ్లో బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయంట. పైగా వీడి కుటుంబం ఏంటంటే ఈయన హాయ్ ఉన్నాడు కదా అఖిలేష్ యాదవ్, ఆ అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీకి బాగా కావాల్సిన కుటుంబం అంట. పైగా ఈ షహబాన్ ఒక మైనార్టీ వ్యక్తి కావడంతో ఇక సమాజ్వాదీ పార్టీ రంగంలోకి దూకేసిందియా. చూడండి, అంటే ఆ అవతల ఒక దళిత బిడ్డ, ఆ బిడ్డకు అన్యాయం జరిగింది. వీలైతే వీడిని మెట్టు తీసుకొని కొట్టి, వీడిని కాదు ఏకంగా చెప్పాలంటే వీళ్ళు కూడా సపోర్ట్ చేయాలి, వాడిని ఎన్కౌంటర్ చేసి పడతాబడి ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటనలు ఇంకోసారి జరగకూడదని చెప్పి. అట్లా కాకుండా దళితులకు వ్యతిరేకంగా వీడిని, అంటే వీళ్ళు మైనార్టీలను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారు కదా, ఓడికి సపోర్ట్ చేస్తా వాళ్ళకి సపోర్ట్గా రంగంలోకి దూకినారు. ఎలాగైనా సరే ఈ షహబాన్ను కాపాడాలని చెప్పేసి సమాజ్వాదీ పార్టీ ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేసింది. అయితే ఈ కేసు నుంచి ఈ షహబాన్ను కాపాడాలంటే ఆ అత్యాచారానికి గురైన దళిత మహిళల కేసును వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? అంటే వాళ్ళు కేసు వెనక్కి తీసుకుంటే వాడు అంతే, వాడు సేఫ్ అయిపోతాడు. ఆ మారి చేయాలి కదా ఇప్పుడు. దీంతో ఈ పని అయోధ్య, అంటే నేను చెప్పా కదా ఇందాక, ఈ అయోధ్య వచ్చేసి ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కిందకి వస్తుంది. ఈ సమాజ్వాదీ పార్టీ ఎంపీ అక్కడ అవధేష్ ప్రసాద్ అని ఒకడు ఉంటాడు. వాడు ఏంటంటే, నేను ఇంకొక మాట చెప్తే ఈ సందర్భంగా మళ్ళా గుర్తు చేస్తున్నా, జై శ్రీరామ్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ అనమన్నాడు వీడిని, ఈ సన్నాసి గాడిని అనమంటే వీడి నోటితో వీడు జై శ్రీరామ్ అని కూడా అనలేయా. అలాంటి వాడిని ఈ ఫైజాబాద్ నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో, అంటే అయోధ్య కూడా అదే నియోజకవర్గంలో ఉంటుంది, అక్కడ ఇలాంటి వాడిని గెలిపించారు ఆ జనాలు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈడు ఎంత లఫంగాడో ఎంత లత్కూరుగాడో. ఓడికి అప్పగించింది ఆ పని. అయితే అవధేష్ ప్రసాద్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా ఆ దళిత కుటుంబం మాత్రం వెనక తగ్గల. కేసు వాపసు తీసుకోవడానికి అంగీకరించిన కూడా అంగీకరించాల. దీంతో నేరుగా ఏంటంటే ఆ దళిత కుటుంబాన్ని కలవడానికి ఈ ఫైజాబాద్ ఎవరు, ఈ సమాజ్వాదీ పార్టీ ఎంపీ అయినటువంటి అవధేష్ ప్రసాద్ ఇంకా రంగంలోకి దిగిపోయినాడు. నిన్న అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా 1 గంట సమయంలో అయోధ్య పక్కన ఉన్నటువంటి ఈ రాయ్పట్టి చిరందపూర్ గ్రామానికి పోయినాడు. ఏది ఎట్టో ఒక విధంగా ఏదో ఒక విధంగా వేసి వాళ్ళని కన్విన్స్ చేద్దాము, కేసు విత్డ్రా చేసుకుంటారన్నట్టు ఏదో ప్లాన్లో పోయినాడు. అయితే అతని కాన్వాయ్ ఆ గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే ఆ గ్రామ ప్రజలందరూ కూడా మేలుకున్నారు. ఎందుకు అర్ధరాత్రి 1 గంట టైము, మామూలుగా గ్రామాల్లో ఏంటంటే పల్లెల్లో అందరూ తొందరగా నిద్రపోతారు. ఇంకోటి ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది ఊరంతా కూడా, ఏదన్నా సౌండ్ వస్తే అందరికి మెలకు వస్తుంది, అట్టా అందరూ మేలుకున్నారు. ఇక అవధేష్ ప్రసాద్ ఆ దళిత కుటుంబాన్ని కలవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు, కానీ ఆ దళిత కుటుంబం కానీ ఆ గ్రామ ప్రజలు కానీ ఎంత మాత్రం కూడా ఒప్పుకోలే. పైపెచ్చి ఏంటంటే ఎంపీ అవధేష్ ప్రసాద్కు వాళ్ళందరూ కూడా ఎదురు తిరిగినారు. నీకు అసలు నువ్వు మనిషివేనా, ఇంతకు నీకు న్యాయం ధర్మం అనేది ఉండదా అని. ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉండటాన్ని చూసినటువంటి ఈ అవధేష్ ప్రసాద్ ఇంక చేసేది ఏమి లేక ఇంక అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాడు. అంటే చూడండి, ఒక అత్యాచార నిందితుడైన ఒక జిహాదీ గాడిని కాపాడడం కోసం సమాజ్వాదీ పార్టీ ఒక ఎంపీ ఇతన్నే
నేరుగా రంగంలోకి దింపింది. అంటే తప్పు చేసినప్పటికీ కూడా మైనార్టీ అన్న ఒకే ఒక కారణంతో నిందితుడిని రక్షించడానికి ఈ సమాజ్వాదీ పార్టీ చేస్తున్న ప్రయత్నం చూసి అందరూ కూడా ఆవేశంతో రగిలిపోతారు ఆ ప్రాంతంలో. దీన్ని బట్టి మనం ఎలాంటి దరిద్రుల మధ్య ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. అది మ్యాటర్. చూడండి, ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు నలుగురికి చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా ఈ వీడియో చూసినటువంటి మహానుభావులు ఎవరైనా కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మేము కోరుకునేది ఒకటే, ఇంత కష్టపడి ఒక వార్తను మేము సేకరించినప్పుడు ఈ 10 మందికి చేరాలని చెప్పి మేము భావిస్తాం. అలా కాకుండా కేవలం కొద్ది మంది మాత్రమే చూసి కొద్ది మంది మాత్రమే సబ్స్క్రైబర్లుగా వస్తామంటే మా కష్టానికి అసలు విలువ కూడా లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. జై శ్రీరామ్.